హాయ్ హలో నమస్తే. బిగ్ బాస్ సీజన్ 8 మాటల హద్దులు దాటుతున్నాయంటూ విష్ణుప్రియ, సోనియాకి అలాగే యష్మికి వార్నింగ్ ఇచ్చాడు నాగార్జున. అంటాను, నువ్వు అబ్బాయివేనా కాదంటావా? నిఖిల్ చేతికి గాజులు ఒకటే తక్కువయ్యాయి. యష్మి దృష్టి ఎంతసేపు ఆ ఇద్దరు అబ్బాయిల మీనేనా అని ముగ్గురుపై విరుచుకుపడ్డాడు. ఇంతకీ ఎవరిపై ఏ రేంజ్ లో ఫైర్ అయ్యాడో తెలుసుకోవాలంటే సెప్టెంబర్ 28 ఎపిసోడ్ చూసే ముందు ఈ వీడియోకి లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక సుత్తి లేకుండా మ్యాటర్లోకి వెళ్దాం. నాగార్జున వచ్చి రాగానే హీరో జీరో అనే గేమ్ ను ఆడిస్తాడు. మొదట మణికంఠ సీత హీరోలా గేమ్ ఆడుతుందని, నైనిక అయితే గేమ్ లో జీరోలా అయిపోయిందని చెబుతాడు. మణికంఠ కరెక్ట్ గా చెప్పాడని నాకు మెచ్చుకుంటాడు. ఆ తర్వాత యశ్విని నబిల్ ని హీరో, నైనికాని జీరో అనేసింది. ఇక్కడ నిబిల్ ఆటకు చప్పట్లు కొట్టి ఆడియన్స్ నుంచి కూడా రెస్పాన్స్ ఇచ్చాడు. అతను పృథ్వీ హీరో, మణికంఠ జీరో అని అభిప్రాయపడ్డాడు. ఆ సందర్భంగా మణికంఠ డబుల్ యాక్షన్ చేసిన వీడియోలు చూపించాడు. గేమ్లో త్యాగం చేయలేదని, ఓసారి అతనే త్యాగం చేశాడని అతనే చెప్పటం, అయినా ఒకదాని మీదనే నిలబడమని, అతిగా ఆలోచించవద్దని నాకు సలహా ఇస్తాడు. ఆధిక్యవంతురాగా నిబిల్ హీరో, మణికంఠ జీరో అని పేర్కొన్నాడు. ఇక నైనక సీత హీరో, మణికంఠ జీరో అని తెలిపింది. ఇక ప్రేరణ వంతురాగా నిబిల్ హీరో అని కిరీటం పెట్టింది. పప్పులా ఆడుతున్నావు, ఎవరి వల్లనైనా ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నావు అనేది మాకు అర్థం కావటం లేదని నిఖిల్ ని జీరో చేసింది. ఎందుకలా అని నాకు అడగగా మిస్ బ్యాలెన్స్ అయ్యానని నిఖిల్ చెప్పాడు. మిస్ బ్యాలెన్స్ అవటానికి ఏ మిస్ కారణం అని నాకు అడిగాడు. అంతేకాకుండా నీ క్లాన్ లోకి ఎవరు రావడానికి హౌస్ మొత్తం ఇష్టపడలేదు. ఎందుకో తెలుసా? నీ ఆట నువ్వు ఆడలేదు, నువ్వు ఈజీగా ఇన్ఫ్లుయెన్స్ అయిపోతున్నావు, అందుకే నిన్ను ఎవరు ఇష్టపడటం లేదు అని అర్థమయ్యేలా చెప్పాడు నాగ్. సోనియా వంతురాగానే నిఖిల్, పృథ్వీని హీరోలుగా పేర్కొంది. మణికంఠని జీరోగా అభిప్రాయపడింది. సీత నిబిల్ ని హీరోగా పేర్కొన్న ఇండివిజువల్ గేమ్ అవపడటం లేదంటూ నిఖిల్ ని జీరోగా పేర్కొంది. నెమ్మదిగా నిఖిల్ కి విషయం బోధపడుతున్న సమయానికి ఆట నేను ఆడతానని నిర్ణయించుకున్నాడు. ఆ నిర్ణయం నేను తీసుకుంటానని మాటిచ్చాడు. పృథ్వీ నిబిల్ ని హీరోగా, మణికంఠని జీరోగా పేర్కొన్నాడు. ఆ తర్వాత నాగు సోనియాకి క్లాస్ పీకాడు. విష్ణు అడల్ట్ కంటెంట్ అన్నావు, మరి నీ నామినేషన్ లో నువ్వు చేసిందేమిటి అని వీడియో ప్లే చేశాడు. అందులో సోనియా ఎంతసేపు పృథ్వీ నిఖిల్ ని చూస్తే ఎలా, మమ్మల్ని కూడా చూడు అంటూ యశ్వినిపై షటైర్ వేసింది. ఇది తప్పు కాదా అంటూ పృథ్వీ నిఖిల్ ని అడగగా, అబ్బే తమ ఉద్దేశం అది కాదంటూ ఆమెను వెనకేసుకొచ్చారు. అందుకే వీళ్ళు తప్పు చేసినా సరే వాళ్ళలో వాళ్ళే సరిదిద్దుకుంటారని, ఆ క్లానెట్ లోకి ఎవరు వెళ్ళటం లేదని ఉన్నమాట అనేసింది. తర్వాత సోనియా లేసి గేములో వాళ్ళతో పాటు నన్ను కూడా చూడు, అందులో ఎటువంటి తప్పు ఉద్దేశం లేదని వాదించింది. ఇక విష్ణుప్రియ ప్రేరణ హీరోగా కిరీటం ఇవ్వగా సోనియా జీరో అని చెప్పేసింది. ఈ సందర్భంగా విష్ణుప్రియ నాగార్జున మాట్లాడుతూ, నిఖిల్ కి గాజులు బొట్టు పెట్టుకోమని ఒక్కటే తక్కువ అంటూ హేళన చేశావు అని క్లాస్ పీకి వీడియోని ప్లే చేశాడు. ఇది సరదాగా అన్నా సార్ అంటూ విష్ణుప్రియ నవ్వుతూ అంటంతో, ఇది జోకు కాదు, అంత నిర్లక్ష్యంగా ఎలా ఉన్నావు, ఇలాంటివి మళ్ళీ రిపీట్ కావద్దని నాకు హెచ్చరించాడు. అనంతరం మణికంఠ అబ్బాయి లిస్ట్ లో లేడన్న వీడియోని ప్లే చేశాడు. అందులో వీడియోలో నలుగురు అబ్బాయిలే ఇంట్లో ఉన్నాము, అయినా మణికంఠ ఉన్నాడుగా అని పృథ్వీ అనగా, వాడు లెక్కలో లేడని యశ్విని అనేసింది. చూసిన యశ్విని నోరెళ్లబెట్టి, అమ్మతోడు ఆ ఉద్దేశంతో నేను అనలేదు సార్, గేమ్ పరంగా అతను లెక్కలో లేడు అని అన్నానే తప్ప ఏ ఉద్దేశంతో అనలేదంటూ క్షమాపణ చెప్పింది. ఫైనల్ గా ఈ రోజు నాగు నిబిల్ ఒక్కడినే సేవ్ చేశాడు. రేపు సోనియా ఎలిమినేట్ అయిన విషయం అందరికీ తెలిసిందే. మరి ఎక్కువ జీరోలు వచ్చినాయని మణికంఠను రేపు ఎపిసోడ్ లో ఏం చేస్తాడో నాగు చూడాలి. అలాగే ఈ వీడియోకు ఒక లైక్ ఇవ్వండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి.